ప్రమాదవశాత్తు గాయపడి ప్రాణాపాయకర పరిస్థితిలో ఉన్న ఓ వ్యక్తి భౌతికంగా మృత్యువాత పడిన తన అవయవాలతో నలుగురిలో జీవించిన అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు. విజయవాడకు చెందిన జ్యోతిబాను వాకింగ్కు వెళ్లి వస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హుటాహుటిన గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి తరలించారు. కాలేయాన్ని తాడపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. విలువైన అవయవాలను సకాలను తరలించేందుకు పోలీసులు సహకరించారు. గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి గన్నవర విమానాశ్రయానికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దీన్ని అమర్చనున్నారు. ప్రమాదవశాత్తు గాయపడి ప్రాణాపాయకర పరిస్థితిలో ఉన్న ఓ వ్యక్తి భౌతికంగా మృత్యువాత పడ్డాడు. తన అవయవాలతో నలుగురిలో జీవించిన అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు. విజయవాడకు చెందిన జ్యోతిబాను వాకింగ్కు వెళ్లి వస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హుటాహుటిన గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి తరలించారు. కాలేయాన్ని తాడపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. విలువైన అవయవాలను సకాలంలో తరలించేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా పోలీసులు సహకరించారు. గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి గన్నవర విమానాశ్రయానికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించారు. తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దీన్ని అమర్చనున్నారు.